ద డీసీ వారియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో ఈ వీడియోలో భాగంగా నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేటువంటిది నేను ఒక వీడియోలో చెప్తానని చెప్పాను కదా. సో దానికోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో కనుక చూస్తే నేను నోట్స్ ఎలా రాసుకున్నాను అనేటువంటిది నేను మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు నోట్స్ ఎలా రాసుకోవాలి, రాసుకున్న తర్వాత ఆ నోట్స్ని మళ్ళీ షార్ట్ అంటే ఒక 10 to 15 మినిట్స్లో క్విక్ రివిజన్ అయ్యేలాగా నోట్స్ ఎలా రాసుకోవాలనేది నేను రెండు సెపరేట్గా రాశాను. సో రెండు నేను విడివిడిగా చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ 5th క్లాస్ అయితే మనము కంప్లీట్ చేయడం జరిగింది. సో ఒక లాస్ట్ వన్ టెస్ట్ మాత్రం పెండింగ్ ఉంది. సో అది కూడా ఈ రోజు రేపట్లో చేసేద్దాం. 5th క్లాస్ అయితే మనకు కంప్లీట్ అయ్యింది. అన్ని టెస్టులు అన్ని లెసన్లకు సంబంధించి అన్ని రివిజన్ టెస్ట్లు అయితే పెట్టున్నాను. సో అందులో తప్పకుండా అన్ని టెస్టులు రాయడానికి ట్రై చేయండి. 5th క్లాస్ అనేది అంతతో మనకి కంప్లీట్ అవుతుంది. సో ఆ 5th క్లాస్లో మీకు ఎంతవరకు పట్టొచ్చింది, ఎంతవరకు మీరు ఆ సబ్జెక్ట్ అనేది గెయిన్ చేసుకున్నారు, ఆ టెక్స్ట్ బుక్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేటువంటిది మీకు 100% క్లియర్గా అయితే తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మనము వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను 5th క్లాస్కి అయితే టెక్స్ట్ బుక్ నాతో ఉండింది కాబట్టి నేను టెక్స్ట్ బుక్కే ప్రిపేర్ అయ్యాను. అండ్ 3rd, 4th నాకు బుక్స్ దొరకలేదు. పదే పీడిఎఫ్ చదవడం అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను నోట్స్ అనేది రాసుకోవడం జరిగింది. సో ఆ నోట్స్లో చూడండి, ఇది నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది 3rd క్లాస్. టెక్స్ట్ బుక్ పేరు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా రాసుకున్నాను. ఇది ఫస్ట్ లెసన్, దానికి సంబంధించిన ప్రక్రియ ఏంటి, ఇది వృత్తం ఏంటి అనేటువంటిది రాసుకున్నాను. అండ్ ఈ ఎక్స్ట్రా పాయింట్స్ అయితే ఇది నేను అకాడమీ బుక్ ఉంది కదా, మన తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది తెలుగుకి. ఆ బుక్ తీసుకున్నప్పుడు నాకు అందులో కొన్ని ఈ లెసన్కి సంబంధించి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కనిపించినవి నేను ఇక్కడ రాసుకోవడం జరిగింది. అండ్ నేను వీటిని ఎలా గుర్తుపెట్టుకున్నాను అనేటువంటిది కూడా చిన్న హింట్స్ తోటి ఇలా నేను రాసుకోవడం జరిగింది. సో ఆయన కథల సంపుటి కానీ, సో దాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాను అనేటువంటిది. సో ఇక్కడ చిన్న హింట్స్ రూపంలో నా అంతకు నేను అలా ఆత్మకథ ఏంటి అనంతం అంటే అలా సింపుల్ ట్రిక్స్ తోటి. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన గురించి మనకి ఈయన అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడు అని ఉంటుంది. అలాగే మనకు డిఫరెంట్ ఇంకా వేరే కవుల దగ్గర వచ్చినప్పుడు ఒక్కొక్కరిది మనకి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే మనకి కనిపిస్తుంది వాళ్ళది. సో నేను అవన్నీ ఒకసారి మనం రీడింగ్ ఇచ్చిన తర్వాత ఎవరిది ఏంటి అని తెలుస్తుంది కదా. సో ఫస్ట్ లెసన్ ఓపెన్ చేయగానే అందరిది ఒకసారి రీక్యాప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఎవరి స్పెషాలిటీ ఏంటి అనేటువంటిది ఒకటే దగ్గర రాసుకోవడానికి అయితే ట్రై చేశాను. ఇది ఇలాగా ఇది వచ్చి మనకి ఇక్కడ సో శ్రీ గారిది ఫస్ట్ వన్, సెకండ్ది రాయప్రోలు సుబ్బారావు గారు, అండ్ 3rd వన్ త్రిపురనేని రామస్వామి గారిది, అండ్ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సో ఇలాగ వారి స్పెషాలిటీస్ ఏంటి అని అన్ని ఒక దగ్గర రాసుకోవడానికి అయితే నేను ట్రై చేశాను అండ్ ఒకే దగ్గర రాసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏమున్నాయి అనేటువంటిది నేను జస్ట్ దాంట్లో ఉన్న అలంకారం ఇది సో అలాగా రాసుకున్నాను. సో ఈ నిశ్చయం అనేటువంటిది మనకు ఈ 10th క్లాస్ పరంగా శృత్వ సంధి కిందికి అని ఇచ్చున్నారు. సో నేను అది కూడా క్లియర్గా రాసుకున్నాను. సో దేంతో పోల్చున్నారు, నెక్స్ట్ ఈ మాసపు పాట, ఇవి కూడా నేను సో క్లియర్ కట్గా రాసుకోవడం జరిగింది. సో ఇలాగా నేను రివిజన్ చేస్తున్నప్పుడు సో మనం రివిజన్ చేసేటప్పుడు ఏంటంటే నాకున్న ఒక అలవాటు ఏంటి అని అంటే చదివిన దాన్ని ఆ బుక్లో పెన్నుతో రాయడం అనేది నాకు బాగా అలవాటు. అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా నేను చేసింది అది. బుక్ మొత్తం ఆ పేజ్ మొత్తం చదవడం, ఆ పేజ్లో ఇంపార్టెంట్ వర్డ్స్ని ఆ పైన కింద ఆ చదివిందంతా అక్కడ రాసుకోవడం. సో దానివల్ల మనకి ఎక్కువగా రికాప్చులేషన్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. సో నేను ప్రతి దానికైతే ఇలాగా రాసుకోవడం జరిగింది, దాంట్లో ఉన్నటువంటి మీనింగ్స్. సో మీకు కావాలంటే నేను ఇది పీడిఎఫ్లో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను లింక్. సో సెకండ్ లెసన్ ఇది. సో ఇది 3rd లెసన్ ప్రక్రియ ఇతివృత్తము. ఇది జంట పదాలు ఇచ్చున్నారు టెక్స్ట్ బుక్లో అనేటువంటిది. నెక్స్ట్ సో దీనికి హింట్, ఇది మనకు అకాడమీ బుక్లో కనిపిస్తుంది. అకాడమీ బుక్ కాదు, ఇది 9th క్లాస్లో వస్తుంది, ఈ కవికి సంబంధించింది. సో అలా కొంచెం అక్కడ హైయర్ సెక్షన్స్లో చదివేది మనకి ఇక్కడ ఏదైనా వస్తే మనము అలా రాసుకోవడము. నెక్స్ట్ ఇది 4th లెసన్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో కవి పరిచయం కానీ ఆయనకు సంబంధించింది, లెసన్లోని ముఖ్యాంశాలు ఏవైనా ఉంటే చిన్నగా లైట్గా రాసుకోవడము. సో ఇలా అయితే నేను నోట్స్ని రాసుకోవడం జరిగింది. సో ఇది మనకి పొడుపు విడుపుకు సంబంధించి సో ఎవరెవరు ఏమేమి పొడుపు కథలు అడుగున్నారు అని కూడా నేను క్లియర్ కట్గా రాసుకున్నాను. అండ్ ఇది గోల్స్ కట్టాట చివరిలో ఉంటుంది, అది రాసుకున్నాను. సో ఇది కవి పరిచయము. సో నేను కవి పరిచయాలనేటువంటి కొంచెం సింపుల్ ట్రిక్స్ తోటిగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేశాను. సో ఏకాదశి రోజు శబరికి వెళ్ళి పడిరావు కథలు చెప్పుకున్నాము, అలాగా చిన్న సింపుల్ కోడింగ్స్తో. సో ఇది నాకు ప్రీవియస్లో వచ్చినటువంటి నా బిట్టు. సో నేను ప్రీవియస్ టెట్స్ రాసినప్పుడు అలాగా లేదంటే వేరే సెషన్స్లో వచ్చిన బిట్స్ ఉంటాయి కదా, సో అలాగా అవి నేను ప్రీవియస్గా వచ్చిన అనేటువంటిది కూడా క్లియర్గా రాసుకోవడం జరిగింది. వికటకవి దానికి సంబంధించింది. నెక్స్ట్ 8th లెసన్ మా ఊరి ఏరు. సో ప్రక్రియ ఇతివృత్తము, దానికి సంబంధించిన కొన్ని లైన్స్ ఆ గేయము. నెక్స్ట్ కవి గురించి. సో హింట్ ఇక్కడ కమ్మ తెమ్మెర వక్రగతులు, ఇవి కథానికలు, అన్నింటిలో కా ఉంది అని ఇలా హింట్ కాతో గుర్తుపెట్టుకోవడము, అలాగా గుర్తుపెట్టుకున్నాను. సో ప్రతిదానికి నేను క్లియర్గా అయితే ఇలా రాసుకోవడం జరిగింది. కవి పరిచయము, పాల్గొని విశ్వనాథం. సో బుద్ధిబలం కథ, ఇది ఒక పంచతంత్ర కథ. సో జస్ట్ కథ మనకి తెలుసుంటే మనము దానికి సంబంధించినటువంటి పాత్రలు అది ఒకటి రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ తొలి పండుగ అనేటువంటి ప్రక్రియ ఇతివృత్తము. సో దాంట్లో సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ పాత్రలు వెరీ ఇంపార్టెంట్. ఈ కన్వర్జేషన్స్ ఉన్నవి ఎవరేం చెప్పారు అనే ఆ కోణంలో ఏమైనా అడగొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను ఎవరెవరు ఏం చెప్పారు అనేటువంటిది క్యారెక్టర్ వైజ్గా కొంచెం ఇలా రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీటి నుంచి కూడా నాకు ప్రీవియస్లో బిట్ వచ్చిందండి. ఈ 60 ఉన్నాయి కదా, ఇది మా ఫ్రెండ్ రాసినటువంటి సెషన్స్లో జంబ్లింగ్ ఇచ్చి సెట్ చేయమని చెప్పారు. ఇది తనకు వచ్చింది. నాకు ఈ నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ నక్షత్రాలు నాకు బిట్ రావడం జరిగింది. సో నక్షత్రాలు కూడా ఉంటాయి, ఆ నక్షత్రాలకు సంబంధించి నాకు బిట్ వచ్చింది.
సో ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ నక్కయుక్తి అనేటువంటిది ఇది ఒక జానపద కథ, అంటే నేను ఇలాగైతే రాసుకున్నాను. సో మేకపిల్ల లెసను అండ్ ప్రతిదీ ఇలా ప్రముఖ పదాలు ఏమున్నాయి. సో మధ్యమ పురుష ఇది ప్రీవియస్ సెషన్స్లో వేరియస్ సెషన్స్లో అడిగినవి. సో నేను అలాగా రాసుకోవడం జరిగింది. లేముగ్గ తరంగిణి గేయమంజరి ఇవి కందుకూరి రామభద్రరావు. నెక్స్ట్ పద్యరత్నాలు, ఒక్కో పద్యంలో ఏ అలంకారం ఉండింది నేను అది కూడా రాసుకోవడం జరిగింది క్లియర్ కట్గా. సో ఇక్కడ భంగి అనేటువంటిది వస్తుంది ఈ పద్యంలో. సో దాన్ని ఒక అలంకారం కింద నేను రాసుకున్నాను. ఇది మనకు అకాడమీ బుక్లో ఉంటుంది. సో ఇది పద్యాలకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇక్కడతో నాకు 3rd క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ నేను 4th క్లాస్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి నాకు 4th క్లాస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇంట్లో ఫస్ట్ లెసన్ ఇది బసవరాజు అప్పారావు గారిది. ఇది మనకు అకాడమీ బుక్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది చూడండి, ఇది ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి గురించి నాకు 24 టెట్ నేను రాసినప్పుడు ఆయన గురించి నాకు బిట్ వచ్చింది. సో నేను అది ఇక్కడ రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది జాతక కథ. మనకి అన్ని లెసన్స్ అన్ని క్లాసులలో కలిపి మనకి జాతక కథ ఒకే ఒకటి ఉంటుంది, ఈ తెలివైన దుప్పి అనేటువంటిది. సో దాంట్లో ఉన్నటువంటి నీతి ఏంటి జస్ట్ అలాగా లైట్గా రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ గోపాల్ తెలివి అనేటువంటి లెసన్, ఏం క్వశ్చన్స్ అడిగారు, రాజు ఏం ప్రశ్నలు అడిగి ఉన్నారు, సో ఆయన సమాధానాలు ఏం చేశారు అనేటువంటిది. నెక్స్ట్ ఈ మాసపు పాటలో సో ఇలాగైతే రాసుకోవడం జరిగింది. ఇది విందు, 3 పాత్రలు, సూర్యుడు, చంద్రుడు, వాయువు. నెక్స్ట్ దేశంలో ప్రేమించమన్నది, ఇది మనకు అకాడమీ బుక్లో బాగా ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి, ఈయనకు సంబంధించినవి. మన మెథడాలజీ బుక్స్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన గురించి. సో అది అలా రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది తెలుగు తల్లి, రావురు భరద్వాజ్ గారిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇది పరివర్తన, పిల్లల స్వభావం, పాలంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం. జస్ట్ ఇలా పేర్లు ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా లెసన్లో. అండ్ పాత్రలు ఏమున్నాయి ఆ లెసన్లో, ఏ పాత్ర ఏమేమన్నారు, సో ఇలా క్లియర్గా రాసుకోవడం జరిగింది నేను. ఉపాయం, సో సత్యమహిమ, కుఠారము, గొడ్డలి ఇది ప్రీవియస్గా నాకు వచ్చినటువంటి బిట్టు టెట్లో. సో నేను అలాగే రాసుకున్నాను. నెక్స్ట్ ఇది ముగ్గుల్లో సంక్రాంతి, నకిలీ కన్ను, ఇది నసీరుద్దీన్ కథలు, నకిలీ నసీరుద్దీన్. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో దీంట్లో ఉన్నటువంటి సామెత. సో నేను మధ్య మధ్యలో టెస్ట్లో రాస్తున్నప్పుడు ఆ టెస్ట్లలో నాకు వచ్చినవి నేను మిస్టేక్ చేసినవి ఇదిగోండి, నేను ఇలాగ ఇది టెస్ట్లో వచ్చింది అనేటువంటిది నేను ఇలా రాసుకోవడం అయితే జరిగింది. సో ఈ పద్యాలు నాకు తెలియనివి, అంటే అందరికీ అన్ని తెలుసని కాదు కదా, ఈ పద్యాలలో ఉన్నటువంటి అలంకారాలు ఏంటి ఇలా నాకు తెలియనప్పుడు నేను ఇలాగే యూట్యూబ్లో లెసన్స్ వినడము, కొంచెం ఆ లెసన్కి సంబంధించినటువంటి నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కొంచెం ఇలా రాసుకోవడము అలాగైతే చేశాను. నెక్స్ట్ వీరగంధము, పల్నాటి పౌరుషము, సూతపురాణము. వీరులే కదా, వీరులకి పౌరుషం ఉంటుంది, సో వాళ్ళు పురాణాలు చదువుతారు. అలాగా చిన్న హింట్స్ తోటిగా అలా గుర్తుపెట్టుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశము, ఇది మొక్కుబడి, అభ్యుదయము, పెదమామయ్య వీళ్ళవి. సో నేను చదివేటప్పుడు ఇలాగా రాయడము, సో అలా అలవాటు. దీన్ని ఈ పెదమామయ్య ఎంతో మొక్కుబడితో అభ్యుదయంతో ఏదో దీక్ష చేశారు, అలాగా ఈజీగా జస్ట్ చిన్నగా మనకు అది గుర్తొచ్చేలాగా మనము సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అదిగో ఈ నక్షత్రాల నుంచి అయితే నాకు బిట్ అయితే వచ్చింది. జస్ట్ నాకు ఈ చివరిది ఏది అని మాత్రమే అడిగారు. చివరి నక్షత్రం ఏది, ఇది రేవతి. సో ఇది అడిగారు నాకు. నెక్స్ట్ అదిగోండి, ఇవి సామెతల, జాతీయాల మనము బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇదిగో నేను కూడా ఒకసారి అలాగే కన్ఫ్యూజ్ అయ్యానని టెస్ట్లో వచ్చింది, ఇది నాకు నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఇది మిస్టేక్ పెట్టున్నానని నేను ఇలా రాసుకున్నాను ఇక్కడ టెస్ట్ అని. నెక్స్ట్ ఏరువాక పాట, సో ఇది జానపద గేయ పితామహుడు బిర్దురాజు రామరాజు. సో ఇవి కనుక చూస్తే సో ఇది అత్యాస లెసను. నెక్స్ట్ రాజు కవి, ఇది పత్య కథ. సో దీనికి సంబంధించినటువంటి గుర్రం జాషువా గారికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1000 ఏళ్ల కవి అనేటువంటిది ఉంది కదా, దీన్ని రాసింది అడవి బాపిరాజు. ఈయనవి నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే హిమబిందు, గోనగన్నారెడ్డి, నారాయణరావు, శశికళ వీళ్ళందరూ కలిసి ఒక గంగిరెద్దును తీసుకొని 1000 ఏళ్ళ అడవికి వెళ్ళారు అని నేను అలా గుర్తుపెట్టుకోవడం జరిగింది. సో సీక్వెన్స్ అంతా వచ్చేస్తుంది మనకి, ఆ లెసన్ పేరు కూడా దాంట్లోనే వచ్చేస్తుంది. సో నేను అలా, సో ఇదండి నేను రాసుకున్నటువంటి నోట్స్, రాసుకున్నటువంటి విధానము. అందుకే నోట్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని మళ్ళీ ఈజీ క్విక్ రివిజన్ కోసం నేను ఇంకో రకంగా రాసుకున్నాను. అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే లెంత్ అయిపోతుంది మళ్ళీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో అయితే పోస్ట్లోకి వెళ్ళి నాకు అక్కడ ఎంతమందికి కావాలి అనుకుంటున్నారు అనేటువంటిది చిన్న కమెంట్ చేస్తే నేను ఈ పీడిఎఫ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.